బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక కాసేపట్లో ఆదిలాబాద్కు సుమారుగా 10 గంటల సమయంలో ఆయన చేరుకోబోతున్నారు. 11 గంటలకి. ఇక 1 గంటకు నిజామాబాద్కు, అలాగే సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మల్కాజ్గిరిలో ఆయన పర్యటిస్తారు. రేవంత్ రెడ్డి సంబంధించి పూర్తి స్థాయిలో ఆత్రం సుగుణ, జీవన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. భారీ ర్యాలీతో తరలివెళ్లి ఈ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. 3 జిల్లాల్లో సీఎం పర్యటనకు సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, కార్యకర్తలు. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం డైట్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జనజాతర సభకు హాజరు కాబోతారు. సభ ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఆదిలాబాద్కి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? ఏర్పాట్లు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే మనకు తాజాగా అందిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ కి ఉదయం 10:30 వరకు చేరుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. అయితే సమీపంలో ఏదైతే సభా వేదిక ఉందో, జనజాతర సభా వేదిక, ఇక్కడ స్థానిక జిల్లా కేంద్రంలోని దైత కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక సభా వేదికకు అతి సమీపంలోనే హెలిప్యాడ్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ కి సరిగ్గా మనకు అందిన సమాచారం ప్రకారం, షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టయితే 10:45కు హెలిప్యాడ్ కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనపడుతోంది. 11 గంటలకు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించి మాత్రం జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 50 నుంచి 60 వేల మంది ప్రజలు కూర్చొని సభను తిలకించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా వారికి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీగా టెంట్లు, జర్మన్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక టెంట్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారికి ప్రతి 10 మీటర్లకు ఒక చొప్పున ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు, ప్రజలకి ఇబ్బంది కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. తర్వాత మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఓవరాల్ గా చూస్తే వచ్చినటువంటి ఒక ప్రజలకు, అంటే సభ రేవంత్ రెడ్డి యొక్క సభని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో, తర్వాత మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు, అలాగే బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడ గజేందర్, తర్వాత నిర్మల్ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు, తర్వాత ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్, అలాగే
సిర్పూర్ రావి శ్రీనివాస్ వీళ్ళందరి ఇన్ఛార్జీల నేతృత్వంలో ఏర్పాట్లు అయితే భారీగా జరిగినాయి. అయితే సభకు సంబంధించి జనం కూడా భారీగా తరలివచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి పూర్తి అంటే 100% ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా సభను అందరూ కూడా అంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తిలకించేలా వాళ్ళకి సౌండ్ సిస్టమ్ కూడా మంచి క్లారిటీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే రేవంత్ ని జూమ్ లో చూసే విధంగా జిమ్మీ కెమెరా కూడా ఇక్కడ కెమెరా స్టాండ్ కూడా సిద్ధం చేశారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూస్తే సభకి సంబంధించి అంటే దాదాపుగా మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 3వ సారి ఇక్కడికి సభకు రావడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ మీద రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి ఒక అభిమానం ప్రేమ ఉందన్నట్టుగా స్థానిక ప్రజలైతే విశ్వసిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో పూర్తి విశ్వాసం. ఎందుకంటే నెల 120 days లోనే 5 హామీలు నెరవేర్చి 60 అమలు చేసి ప్రజల్లో ఒక మంచి విశ్వాసాన్ని అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పొందిందని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా 5 సామాజిక న్యాయాలతో కూడా కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నటువంటి ఒక ధీమాను సైతం వ్యక్తం చేశారు. ఇక సభ ఏర్పాట్లకు సంబంధించి మాత్రం ఇక్కడ స్థానిక నేతలైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మొన్న వచ్చినప్పుడు సభ ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత స్థానిక నేత కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆయన కూడా దాదాపుగా రోజు కూడా ఆ సభా ప్రాంగణానికి వెళ్లి ఆ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు పరిశీలించి ఉన్నటువంటి సిబ్బందికి తగిన విధంగా సూచనలు ఇచ్చి మొత్తం మీద సభ మొత్తం పూర్తిగా అందుబాటులో వచ్చే విధంగా అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇక అందరూ కూడా రేవంత్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక ఇప్పటికీ నియోజకవర్గంలోని ఎక్కడెక్కడైతే ప్రాంతాల నుంచి ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఇక్కడే సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దాదాపుగా 10:30 వరకు అంటే 10 గంటల వరకే ఇప్పటికే దాదాపుగా సగం నిండిపోయిన కుర్చీలన్నీ కూడా ఇంకొక పావు గంటలో పూర్తి కుర్చీలన్నీ కూడా నిండిపోయేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జనం భారీగా తరలిస్తున్నారు. ఆశించడానికంటే ఏవైతే స్థానిక నేతలు చెప్తున్నటువంటి 60 అని చెప్తున్నారు కానీ అంతకంటే ఎక్కువ మంది వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రజల మీద అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదరణ పట్ల ప్రజలైతే భారీగా తరలివచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగం మీద కూడా స్థానిక ప్రజలైతే ఒక రకమైనటువంటి ఒక ఆసక్తిని అయితే కనబడుతున్నారు. ఎలాంటి ప్రసంగం ఉండబోతోంది, ఇక్కడ ఆత్రం సుగుణ తరపున ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఆత్రం సుగుణ అయితే అంటే ఇక్కడ గెలవడం కోసం ఆల్రెడీ సీతక్క నేతృత్వంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నేతృత్వంలో అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ నేతృత్వంలో భారీగా రోజైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంత విధంగా బలోపేతమైతే అవుతోంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీ చేరికలైతే ఆ పార్టీలోకి చేరుతున్నాయి. అయితే దాంతో ఒక విశ్వాసం అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్వాగతానికి సంబంధించి ఎవరు ఆయన రిసీవ్ చేసుకోబోతున్నారు, హెలీప్యాడ్ దగ్గర ఎవరెవరు నేతలు ఉండబోతున్నారు, దీనికి సంబంధించి సమాచారం ఉందా? అలాగే సభకు సంబంధించి ఎవరు ముందు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సభకు సంబంధించి ఎవరు ముందు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలకపోతున్నారు, ఎవరు ముందు మాట్లాడతారు, దీనికి సంబంధించి షెడ్యూల్ అంటే ఈరోజు ప్రోగ్రామ్ ప్లానింగ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మనకి? దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిన్ననే ఇక్కడ బస చేసింది స్థానికంగా ఉన్నటువంటి ఒక కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో. అలాగే ఉదయం ఇప్పుడే దాదాపుగా ఇంకొక ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకొక 10 నిమిషాల్లో హెలిప్యాడ్ వద్దకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, నిర్మల అధ్యక్షులు శ్రీహర్రావు ఈ ఇన్ఛార్జీలతో పాటు ఆత్రం సుగుణ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కూడా హెలిప్యాడ్ కు చేరుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. హెలిప్యాడ్ వద్ద వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అందుకు సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకొక 10 నిమిషాల్లో వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చేటటువంటి ఒక సమయానికి గంట ముందే అక్కడ హెలిప్యాడ్ వద్ద వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండి ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సు అంటే ఏదైతే అక్కడ నుంచి ఒక కాన్వాయ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆ కాన్వాయ్ ద్వారా నేరుగా సభస్థలికి చేరుకుంటారు. ఒక ప్రత్యేక మార్గం ద్వారా నేరుగా వేదికపైకి చేరుకునేలా ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ వీళ్ళ ఎవరైతే మంత్రి సీతక్క తర్వాత వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి వచ్చినటువంటి అతిథులు ముఖ్యులు ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీరందరూ కూడా సభా వేదికపై ఆశలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత
ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కానీ, లేదంటే అసెంబ్లీ జడ్జి లేదంటే స్థానికంగా గెలిచినటువంటి ఒక విడవ బొజ్జు ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికినటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇక స్పీచ్ కు సంబంధించి ఎవరు ముందుగా స్పీచ్ ఇస్తారనేటటువంటిది దాదాపుగా ఆల్రెడీ కొంతమంది ముందే ప్రసంగాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సభ తర్వాత అంటే ఇక్కడ ప్రసంగించిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ రైట్ ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే సత్యనారాయణ మనకి అంటే సభా ప్రాంగణకు సంబంధించి దాదాపుగా 50 నుంచి 60,000 మంది వరకు జన సమీకరణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే వేదిక పైన ఎంతమంది కూర్చోడానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనిపిస్తున్నాయి అంటే ఎవరికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కనిపిస్తుంది కేడర్ జిల్లాకు సంబంధించి? ఎందుకంటే 7 నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలు కూడా రాబోతున్నారు. ఎంతమందికి పైన కూర్చొని అవకాశం కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎవరి స్పీచ్ ముందు మొదలయ్యే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దాదాపుగా అయితే వేదిక పైన మనం చూసినట్టయితే వేదిక పైన జిల్లా నాయకులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యే, తర్వాత ఇన్ఛార్జి మంత్రి, తర్వాత ఇంక కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ప్రముఖులు జిల్లాకు చెందినటువంటి దాదాపుగా ఒక 20 మంది వరకు సభ పైన కూర్చున్నటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సభా వేదికపై వేసినటువంటి ఒక కుర్చీల ఆధారంగా మనం ఈ సంఖ్య చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక దానికి సంబంధించి ఏదైతే ప్రసంగాలకు సంబంధించి మటుకు, ఎందుకంటే ఒకవేళ ఆలస్యం కనుక అయినట్టయితే ఆల్రెడీ ముందే కొంతమంది స్థానిక నేతలతో ప్రసంగాలు ప్రారంభించేటటువంటి అవకాశం కనబడుతుంది. స్థానిక ద్వితీయ శ్రేణి నేతలతో ప్రసంగాలు ప్రారంభించి ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ప్రజలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రసంగాలు వినేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రధాన స్పీచ్లు అయితే ఎవరు ఇన్ఛార్జి మంత్రి సీతక్క కావచ్చు, తర్వాత ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి చివరిగా ప్రసంగించే విధంగా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్ రైట్ రైట్ సత్యనారాయణ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకు నిజామాబాద్లో కూడా తర్వాత సభ జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు ఈరోజు 3 ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు, అక్కడ అభ్యర్థిని బలపరిచేందుకు అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధానంగా పోటీ చేస్తున్నారు. అక్కడ అరవింద్ పోటీలో ఉండటం చాలా కీలకంగా రెండు సార్లు కొద్ది బీజేపీకి చాలా వరకు ఆదిలాబాద్ కానీ అక్కడ కానీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నిజామాబాద్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నవీన్ చెప్పండి, పూర్తి స్థాయిలో ఎన్ని గంటలకు అక్కడ సీఎం చేరుకోబోతున్నారు? పూర్తి సంబంధించి ఏర్పాట్లు ఏంటి? ఫస్ట్ ఎక్కడైనా రాబోతున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జిల్లాలో రేవంత్ రెడ్డి సభ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో కూడా ఈ సభ జాతర సభను కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లా నాయకులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటు మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. దాని తరఫున కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి మద్దతుగా బహిరంగ సభను కూడా నిర్వహించున్నారు. అయితే ఈ రోజు జీవన్ రెడ్డి నామినేషన్ చేస్తున్న నేపథ్యంలో కూడా అతనికి మద్దతుగా కూడా ఈ రోజు కూడా ఏకంగా ఈ రోజు 3 బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించున్నారు. మొదటగా ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత అనంతరం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద కూడా ఇక్కడ దాదాపు 1 గంట సమయంలో రైట్ రైట్ మరి కాసేపట్లో ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి నేపథ్యంలో వరుస సభలు నిర్వహించున్నారు. ప్రచారంలో దూకుడు పెంచినటువంటి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో ఈసారి పర్యటించబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ సారి పర్యటించడం, ప్రధానంగా ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో చేసినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ గౌసాలం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. దీనికి
దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ కంటిన్యూ చేయడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ప్రధానంగా ట్రాఫిక్ డైవర్షన్స్ సీఎం వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చాలా కీలకం. సో దానికి సంబంధించి నిన్న గౌశాలం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తాం, పార్కింగ్ సంబంధించి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ చెకింగ్స్ ఎలా ఉన్నాయి, పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు పోలీసులు? రైట్ రాజశేఖర్, అయితే నిన్ననే ఎస్పీ గౌశాలం చెప్పారు. ఎందుకంటే వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ అయినా కూడా బందోబస్తు మాత్రం భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దాదాపుగా 800 మంది పోలీసు బలగాలతో అడుగడుగున భారీ చెకింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని కూడా స్తంభించారు. ఎందుకంటే ఏదైతే ప్రధాన మార్గం ఏదైతే ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ వరకు వెళ్ళేటటువంటి ఒక మెయిన్ దారి, ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి ఒక దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా ఆ ట్రాఫిక్ ని మళ్లించారు. అక్కడ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఒక వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్టీఆర్ మార్గం నుంచి బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే అడుగడుగునా కూడా అంటే దాదాపుగా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ సభా ప్రాంగణం లోపలికి పంపిస్తున్నారు. ఈవెన్ మీడియా వాళ్ళకు కూడా పాసులు ఖచ్చితంగా పాస్ ఉంటేనే ఆ పాస్ మీద కూడా పేర్లు ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరి లోపలికి పంపిస్తున్నారు. వితౌట్ పాస్ ఏ ఒక్కరిని కూడా లోపలికి వాళ్ళు అనుమతించట్లేదు. ఒక సాధారణ జనం వచ్చేటటువంటి ఒక 2 దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారుల వద్ద కూడా ఆ 2 సభా వేదికల వద్ద కూడా క్షుణ్ణమైనటువంటి ఒక తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా బాంబ్ స్క్వాడ్ వాళ్ళ ద్వారా తనిఖీలు చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎస్పీ చెప్పినట్టుగా థ్రెటనింగ్ అనేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టుగా ఎస్పీ చెప్పారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో మనకు ఇక్కడ నుంచి దాదాపుగా అడుగడుగునా కూడా పోలీస్ బందోబస్తు కనబడుతుంది. అలాగే మరి కాసేపట్లోనే మనకు అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి కాసేపట్లోనే సభ ఇక్కడికి ఆదిలాబాద్ కి వచ్చినట్టుగా రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి సభా ప్రాంగణం అంటే హెలిప్యాడ్ వద్ద కూడా ఇక్కడ స్థానిక నేతలు వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. రాజశేఖర్, ర్యాలీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది? ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా అభ్యర్థులు బలపరుస్తూ ఇక్కడ ఆయన పక్కన ఉంటూ కూడా నిన్న మన నల్గొండలో కూడా చూసాం. అక్కడ కోమటిరెడ్డికి సంబంధించి వెంకటరెడ్డి అక్కడ స్థానిక నేతలు ఆయన ప్రస్తావిస్తూ నిన్న స్పీచ్ కొనసాగినటువంటి పరిస్థితి. సో ఈరోజు ర్యాలీ ఏమైనా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి సమాచారం ఉందా? రాజశేఖర్, అయితే ఆల్రెడీ అంటే ర్యాలీకి అయితే ఎలాంటి పర్మిషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డికి షెడ్యూల్ బిజీగా ఉన్న కారణం వల్ల ఏదైతే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి కనుక ఆత్రం సుగుణ తరపున నామినేషన్ కార్యక్రమంలో కనుక పాల్గొనుంటే ఖచ్చితంగా ర్యాలీ ఉండే అవకాశం ఉంది. తద్వారా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అదే నిన్న ఎస్పీ చెప్పినటువంటి ఒక సూచనల ప్రకారంగా అయితే మాత్రం ర్యాలీ మాత్రం ఏది లేనట్టుగానే అని చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సభ ముగిసిన వెంటనే ఇక్కడ ఆదిలాబాద్ లో సభ ముగిసిన వెంటనే మళ్ళీ 2:30కి నిజామాబాద్ లో సభ ఉంది కాబట్టి ఆయన సభ ప్రసంగం ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ వెళ్ళేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ర్యాలీకి మాత్రమే ఎలాంటి సందర్భం లేదు. అలాగే ఆత్రం సుగుణ తరఫున కూడా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నట్టుగా ఇక్కడ స్థానిక నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఆత్రం సుగుణ మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ఇక్కడ స్థానిక జిల్లా ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ సమర్పించేటటువంటి ఒక అవకాశం కనబడుతున్నట్టుగా స్థానిక నేతల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి భారీ ర్యాలీలకు కానీ తర్వాత మిగతా కార్యక్రమాలకు కానీ ఇక్కడ ఎలాంటి అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది. రాజశేఖర్, ఎక్కడ చూసినా కూడా అంటే ముందు నుంచి మనం మాట్లాడుకున్నాం, సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్థాయిలో ప్రసంగం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి సభలో కూడా హైటెన్షన్ వైర్ను టచ్ చేసి చూడమని చెప్పి కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజల తీర్పు కూడా బీజేపీకి పట్టం కట్టారు. సో ఈసారి పరిస్థితులు మారబోతున్నాయని కూడా ఊహాగానాల నేపథ్యంలో సో టార్గెట్ బీజేపీకి ఎక్కువగా ఉండే అవకాశం ప్రసంగంలో ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఆ ఊపు ఉంటుంది, అలాగే ఒక చురుకుదనం ఉంటుంది, ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అయితే ప్రజలు కనబడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పీచ్ వాళ్ళు టీవీలో వినడం వేరు, ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం వేరు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ అభిమానులు అలాగే కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా రేవంత్ స్పీచ్ పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన స్పీచ్ ఏ యాంగిల్లో ఉండబోతోంది. ఇక్కడ స్థానికంగా మీరు చెప్పినట్టే ఏదైతే ఉందో నాయకులు ఇక్కడ స్థానిక నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే పోటీ అనేటటువంటిది ఏదైతుందో బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ గురించి మాత్రం ఎలాంటి పోటీ ఉండబోదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి
ఈ రెండు పార్టీలే బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. అందులో కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఛాన్స్ దక్కే విధంగా, ఎందుకంటే అమ్మా న్యూస్ ఏదైతే సర్వేలు చేసిందో అమ్మా న్యూస్ సర్వేల ద్వారా కూడా మనకి ఆ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థికి దాదాపుగా వాళ్ళ సర్వేలో, అంటే అమ్మా న్యూస్ చేసినటువంటి ఒక సర్వేలో తేలిన విషయాల ప్రకారంగా ఒక 3 నుంచి 4 పాయింట్ల మధ్య వీళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా సర్వేలు చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి స్థానిక కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు, అలాగే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతుంది. అది రేవంత్ రెడ్డి ఈ రోజు రావడంతో మరింత ప్లస్ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి రాకకు, ఆత్రం సుగుణ గెలుపుకు ఇది ఒక మంచి బంగారు బాట అవుతున్నట్టుగా ఇక్కడ స్థానిక నేతలు, అలాగే ఎంపీ అభ్యర్థి, తర్వాత మిగతా శ్రేణులు కూడా భావిస్తున్నారు. రాజశేఖర్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే పార్లమెంటు ఇన్ఛార్జ్ సీతక్క ప్రసంగాలు ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే బిజీ షెడ్యూల్లో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రసంగం దాదాపుగా ముందుండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ప్రసంగానికి సంబంధించి ఏమైనా అంటే షెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే కార్యక్రమానికి సంబంధించి? అయితే దాదాపుగా ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సమయానికి వస్తే కనుక, అంటే షెడ్యూల్లో ఏదన్నా కొద్దిగా తేడా అంటే ఆలస్యం అయితే కనుక కొన్ని ప్రసంగాలు వినిపించకపోయేటట్టు అవకాశం ఉంది. కేవలము అంటే ఆయన రాకముందు మటుకు ఏవైతే ద్వితీయ శ్రేణి నేతలు ఉంటారో ఈ సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి స్థానిక నేతల ప్రసంగాలు మాత్రం ఉండే విధంగా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత కొంతమందికి ప్రసంగించే అవకాశం దక్కకపోవచ్చు కూడా సమయానుకూలంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగా దక్కకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, అలాగే ఒక పదులైన వాగ్దాటి కలిగినటువంటి ఒక నేతగా రేవంత్ రెడ్డికి అది ఉంది కాబట్టి ఆయన ప్రసంగానికే ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేటటువంటి అవకాశం ఉంది. ఆయన ప్రసంగం కోసమే కూడా జనాలు భారీగా తరలిచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మనకి ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం అక్కడ ఏదైతే సభా ప్రాంగణం వెళ్ళేటటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా బ్లాక్ అయినట్టుగా మనకు సమాచారం అవుతోంది. భారీగా తరలిస్తున్నటువంటి జనంతో కూడా మొత్తం పూర్తిగా పోలీసులు ఆ ట్రాఫిక్ ని పూర్తిగా మళ్లించి కేవలం పాదచారులు, అంటే కేవలం సభకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఆ వేదికపై నుంచి, ఆ మార్గంపై నుంచి ఆ సభ లోపలికి అనుమతించేటటువంటి సందర్భం మనకు కనబడుతోంది. ఇంతవరకు అంటే ఉదయం మనం అక్కడ లైవ్ ఇచ్చినప్పుడు కొన్ని వెహికల్స్ అలా వెళ్ళేవి, మన వెహికల్ కూడా అప్పటివరకు కానీ ప్రజెంట్ మాత్రం అక్కడ సిచ్యువేషన్ లేదు. భారీగా జనాలు తరలి వస్తున్నారు. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం పట్ల చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగం అంటే కూడా జనాల్లో ఒకప్పుడు కేసీఆర్ కి ఎలాంటి పవర్ ఉందో స్పీచ్ కి, అలాగే రేవంత్ రెడ్డి స్పీచ్ లో కూడా అలాంటి పవర్ ఉంటుందని చెప్పేసి నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్పీచ్ కి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ప్రధానంగా చూసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రసంగంపై చాలా కీలకంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన అభిమానాన్ని ఇప్పటికే ఆదిలాబాద్ అభిమానాన్ని గతంలో చూపించుకున్నటువంటి పరిస్థితి, అక్కడ ఫ్రీ బస్సులకు సంబంధించి ప్రారంభించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చి వెరసి పూర్తి స్థాయిలో ప్రసంగం చాలా కీలకంగా ఉండబోతుంది. ఆత్రం సుగుణాను గెలిపించాలని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ గ్రాఫ్ అక్కడ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో కూడా ప్రసంగంపై చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడే ఆయనకి దాదాపుగా చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మినిట్ టు మినిట్ అప్డేట్ సమాన్యూస్ మీకు అందిస్తూనే ఉంటుంది. కాసేపట్లో ఆదిలాబాద్కు రాబోతున్నటువంటి పరిస్థితి, అక్కడ కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తి స్థాయిలో కంది శ్రీనివాసరెడ్డి, సీతక్క వీళ్ళందరూ పర్యవేక్షణలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్ తర్వాత సభ నిజామాబాద్లో నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయనకు మద్దతు తెలిపేందుకు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అక్కడ నిర్వహించే సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తరువాత కార్యక్రమానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నవీన్, నిజామాబాద్ అనేది గతంలో పసుపు బోర్డు ఇచ్చి హామీ ఇచ్చి ఎంపీ అరవింద్ అక్కడికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా కీలకంగా ఈ మధ్యనే జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఈరోజు ప్రసంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకోబోతున్నారు? భద్రతా ఏర్పాట్లు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించినారు. దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద నిజామాబాద్ జిల్లాకు ఇటు రేవంత్ రెడ్డి జన జాగ్రత్త సభను కూడా ఇది సభకు నామకరణం చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఉదయం మధ్యాహ్నం 1 గంట కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. ఇటు ఉదయం పూట ఇక్కడ
ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్ చేరుకున్నాక అక్కడ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం సమయంలో నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా బయట ఇక్కడ ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి జీవన్ రెడ్డి తరఫున ఇక్కడ ప్రచారం చేయనున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే దీనికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మొత్తం మాట్లాడికి పోలీసు అధికారులను చెప్పండి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు భద్రతా పరంగా? భద్రతా పరంగా ఎటువంటి ప్రమాణాలు తీసుకోవాలనో అవన్నీ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విఐపి గారి మూవ్మెంట్ బట్టి వారికి ఉన్న భద్రతా ప్రమాణాలను పర్ఫెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది భద్రతతో ఎంతమంది పోలీసులు పాల్గొంటారు? ఇక్కడ దాదాపు ఒక 300 వరకు ఉంటారు పోలీసులు. మనం వారి విఐపి బట్టి వారికి ఎటువంటి అసౌకర్యం ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సందర్భంగా అనేక భద్రతా పరంగా ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. ఒకే 300 మంది కూడా సభ్యులు పాల్గొంటారని చెప్తారు. ఇది సభ సమితి ఏర్పాటు ఎలా కొనసాగుతుంది జిల్లా అధ్యక్షుడు మనాల మోహన్ గారు వాటిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సమితి 7 నియోజకవర్గం 7 సమితి కూడా అభ్యర్థులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ముఖ్యంగా సభ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం ఎంతమంది విఐపీలు పాల్గొన్నారు సభలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు. వారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పడంతో ఒక వాతావరణం చేంజ్ అయింది నిజామాబాద్ పార్లమెంట్ లో. జీవన్ రెడ్డి గారి గెలుపు లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ లో గత 10 సంవత్సరాలుగా ఒక పక్క కేసీఆర్ కూతురు కవిత గాని మరొక పక్క అరవింద్ గాని, కేసీఆర్ కూతురేమో వ్యాపారాల కోసం కవిత, అరవింద్ ఏమో కేవలం పబ్బం గడుపు కోసం 10 సంవత్సరాలు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి జీవన్ రెడ్డికి రావాలని ప్రజలు అనుకుంటారు. కాబట్టి అధిష్టాన వర్గం కానీ ప్రజల ఆలోచన జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు జీవన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడికే. ఖచ్చితంగా నిన్న మొన్న అరవింద్ మాట్లాడుతున్న విషయాలు అది ఒక పిచ్చివాడు మాట్లాడుతున్నట్టుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒకరిపైన ఆరోపణ చేసేటప్పుడు ఎట్లుండాలంటే వాస్తవాలకు దగ్గరగా వాస్తవికతకు దగ్గర ఉండాలని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 4 అంశాలపైన ఈ ఎలక్షన్ ను ఫేస్ చేస్తుంది. మొదటిది గలుపు బాధితుల సమస్య, రెండవది బీడీ కార్మికుల సమస్య, మూడవది రైతాంగం సమస్య, 4వది పసుపు బోర్డు చెరుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు పైన 4 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎత్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన 4 పైన స్పష్టమైన హామీ ఇవ్వడం ఏంటంటే ప్రధానంగా గల్పు బోర్డు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు నష్టపోయినప్పుడు వారికి ఇన్సూరెన్స్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీడీ కార్మికుల పైన కూడా కేసీఆర్ ఏవైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తి చాలా మంది ఆ రోజు పెన్షన్ కు అర్హులుగా భావించబడ్డారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పడం ఒకటి జరిగింది. 3వ విషయం ప్రధానంగా పసుపు బోర్డు చెరుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అనేది మా ఎజెండాలో ఉంది. దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు కూలీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా ప్రజల పక్షానే ఉన్నాం. వాటన్నిటిని కూడా త్వరలోనే తీర్స్తామని ఒక ప్రధానమైన హామీని ఇస్తూ ఈ ఎలక్షన్ లో విజయానికి ముందుకెళ్తామని తెలియజేస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ అరవింద్ ఒక అంజిత్ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వస్తారని చెప్పి అంటున్నారు. అయితే మీ కామెంట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి ఒక అజ్ఞాని పైన అసమర్థ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి జీవన్ రెడ్డి అభ్యర్థిని అక్కడ నియమించినటువంటి పరిస్థితి. సో ఆయనకు మద్దతు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి 2వ సభ ఈరోజు షెడ్యూల్లో ఉండబోతుంది నిజామాబాద్లో. సో ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఇటువైపు అధికార కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు ఉండబోతున్నాయి, ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే అదే స్థాయిలో ఆయన స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్కు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో 2 పార్టీలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత అంశం కూడా ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా స్పందించే అవకాశం ఉన్నాయి. ప్రసంగం చాలా కీలకంగా మారబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళా కూడా ప్రసంగంలో తనదైనటువంటి ధీరైనటువంటి పదాలు, ఆ విమర్శల్ని నేతల
ప్రభుత్వాలు విమర్శించడంలో తనదైనటువంటి శైలిలో అక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అరవింద్ పైన, బీజేపీ పార్టీ పైన, అలాగే కేసీఆర్ పార్టీకి సంబంధించి కవితకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దాదాపుగా 1 గంటకు చేరుకోబోతున్నారు. 2:30 సభ ఉండే అవకాశం కనిపిస్తుంది. అనంతరం మల్కాజ్గిరి వెళ్ళబోతున్నారు. సభకు సంబంధించి చూస్తున్నాం, ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి నవీన్ చెప్తున్నారు, పూర్తి స్థాయిలో అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి, అలాగే గల్ఫ్ బాధితులు, పసుపు బోర్డు, అలాగే చక్కెర బోర్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని అక్కడ స్థానిక నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్కి సంబంధించి పూర్తిగా చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి సభ, 2వ సభ, జనజాతర సభ అక్కడ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా కాసేపటైనా చేరుకోబోతున్నారు. పూర్తిగా ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు, రోడ్డుకు సంబంధించి క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.